అసలు అన్న సినిమా మొత్తంలో ఆయన 5-10 నిమిషాలు ఉంటాడు, అంతకు మించి ఇంకేం లేదు. ఆయన యాక్టింగ్ పెట్టుకొని ఏం లాభం, అంతంత పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్లు పెట్టుకొని ఎంతసేపు ఫోకస్ అంతా సూర్య మీద, విఎఫ్ఎక్స్ మీద, ఇలా చూపించాలి అలా చూపించాలి, గ్రాండ్గా ఉండాలి అన్న దాని మీదనే ఉండే తప్ప ఆ పోనీ ఆ గ్రాండ్గా అయినా మంచిగా ఉందా అంటే ఆ విఎఫ్ఎక్స్లో కూడా లొట్టలు ఉన్నాయి, ఏం లేదు. కార్తీ ఎంట్రీ చాలా బాగుండే, అదొక్కటి మాత్రం ఆ అమ్మయ్య కార్తీ వచ్చింది అనిపించింది. కానీ మళ్ళీ అమ్మ దీనికి సెకండ్ పార్ట్ అనిపిస్తుంది వెంటనే, ఎందుకంటే మీకు సెకండ్ పార్ట్లో ఇంకేం లేదు, కార్తీ ఇంకా సూర్య కొట్టుకోవడం తప్ప. సో ఓవరాల్గా మాత్రం వరస్ట్ మూవీ. అవుట్ ఆఫ్ 10 1 ఇస్తా నేను, అంతే. అది కూడా నేను సూర్య కోసమే ఆ 1 అంతే. ఇప్పుడు నేను ఒక సినిమాకి వెళ్తున్నా, అది పీరియాడిక్ డ్రామా అవని, లేకపోతే ఒక మాస్ మసాలా కమర్షియల్ మూవీ అవని, కామెడీ మూవీ అవని, ఏదైనా అవని, నేను ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఒక సినిమాకి వస్తా. ఒక 3 గంటలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను నా లైఫ్లో నుంచి. ఆ 3 గంటలు నేను అన్నీ మర్చిపోయి సినిమాలో ఇన్వాల్వ్ అవ్వగలగాలి. అది నాకు సినిమా అంటే, నేను అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, ఇన్వాల్వ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. కానీ నాకు మాత్రం ఎక్కడా ఇన్వాల్వ్మెంట్ దొరకలే. మీకు ఒక స్టోరీ టెల్లింగ్ కరెక్ట్గా లేదు, డైరెక్షన్ కరెక్ట్గా లేదు, స్క్రీన్ ప్లే లేదు. అసలు స్టోరీ లేనప్పుడు స్టోరీ టెల్లింగ్ ఎక్కడి నుండి వస్తుంది? సో అది మెయిన్ ప్రాబ్లం అయింది. ఎంతసేపు మీరు విఎఫ్ఎక్స్ మీదనే దృష్టి పెట్టి పెద్ద పెద్ద ఫైట్ సీక్వెన్స్లు పెట్టాలి, యానిమల్స్ని చూపించాలి, ఇంగ్లీష్ సినిమాల మాదిరి ఉండాలి అని చెప్పి కాన్సన్ట్రేట్ చేస్తే ఇలానే ఉంటుంది. పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని వాడలేదు. ఒక పెద్ద విఫలం ఇది, ప్రయత్న విఫలం ఇది, అంతకు మించి ఇంకేం లేదు. సో సూర్య గారు ఇలాంటి సినిమాలు కొంచెం ఆచితూచి తీయాలి అనుకుంటున్నా, ఆయన మాత్రం ఏం చేయలేడు. డైరెక్టర్ అనుకున్నట్టుగా రాలేదు. అది మేబీ స్టోరీ చెప్పినప్పుడు ఒకలా తీసాక ఇంకోలా వచ్చేసింది. బట్ ఓవరాల్గా మాత్రం టార్చర్, తలకాయ నొప్పి లిటరల్లీ మూవీ. తలభారంగా బయటకు వచ్చాను నేను, అంతే. రేటింగ్ నేను 5కి అయితే 1 ఇస్తా, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. విరక్తి వచ్చిందన్న నేను సినిమా చూస్తుంటే. లాస్ట్లో 5 నిమిషాలు కార్తీ వస్తాడు, కార్తీ ఎంట్రీ చాలా బాగుండింది, చాలా అంటే చాలా బాగుండింది. సూర్య ఉన్నాడని మర్చిపోయాం కార్తీని చూడంగానే, అలా ఇచ్చాడు ఎంట్రీ. యాక్టింగ్ కూడా అంత బాగుండే 2 నిమిషాలకి. ఇప్పుడు మనకి ఎట్లా అయితే లాస్ట్లో రోలెక్స్ వచ్చి మనల్ని సినిమా అంతా మర్చిపోయేలా చేశాడో సూర్య, అలా కార్తీ సినిమా మొత్తాన్ని మర్చిపోయేలా చేశాడు. ఈలోపే అమ్మాయి అనుకునేలోపు అబ్బా మళ్ళీ దీనికి పార్ట్ 2 ఎందుకు అంటే సూర్య కార్తీ కొట్టుకుంటారు నెక్స్ట్ పార్ట్లో, అంతకుమించి ఇంకేం లేదు నెక్స్ట్ పార్ట్ కూడా. దానికి సెకండ్ పార్ట్ అనేది అనవసరం. అదేదో ఫస్ట్ పార్ట్లోనే మీరు స్క్రీన్ ప్లే కొంచెం మంచిగా ఆలోచించుంటే ఒక పార్ట్లో అయిపోయేది సినిమా, అంతే. చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నాను.